కొంత ఎలక్షన్ కమిషన్ ఫ్రేమ్వర్క్కి లోబడి కొంత ఎగ్జిస్టింగ్ పాలసీని చేంజ్ చేయకుండా కొంత ఫైనాన్షియల్ అసిస్టెన్స్ సెక్షన్ చేసే అవకాశం ఉన్నా కూడా దానికి సంబంధించిన ప్రస్తావన ఇందులో లేదు. ఎస్ 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 అదే యాక్చువల్గా ఏంటంటే ఏదైతే వాళ్ళకి ఇవ్వాల్సిన సబ్సిడీ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ ఏదైనా రైతాంగానికి కొంచెం బెనిఫిట్ అయ్యే విధంగా ఏదైనా బడ్జెట్ లో వస్తుందేమో, ఏదైనా ప్లస్ జరుగుతుందేమో అని ఎక్స్పెక్ట్ చేసేది తప్ప, కానీ అది కూడా అక్కడ ఏమీ కనిపించలేదు. ఏదైతే గ్రామీణ భారత్ వాళ్ళకి కేటాయించే గ్రామీణ ఉపాధి హామీకి మాత్రం 86 కోట్లు కేటాయిస్తున్నాము. అదేవిధంగా పారిశ్రామిక ప్రోత్సాహాలకేమో 6,200 కోట్లు కేటాయిస్తున్నాము. దీనికి సంబంధించిన కేటాయింపులే చెప్పారు తప్ప దాంట్లోనూ ఎస్పెషల్లీ రైతులకు సంబంధించినటువంటి సబ్సిడీ విషయంలో మనం ఏదైతే 6,000 9,000 జరుగుతుంది, లేకపోతే ఇంకా అక్కడి నుంచి అయినా కొంచెం ఎక్స్పెక్ట్ చేయొచ్చా, అదేవిధంగా ఎరువులకు సంబంధించిన సబ్సిడీస్ కానీ, అదేవిధంగా కాటేజ్ ఇండస్ట్రీస్ ఏదైతే గ్రామీణ ప్రాంతంలో ఆర్థిక పరిస్థితి చాలా చిన్నభిన్నమై ఉంది, వాళ్ళ యొక్క కొనుగోలు శక్తి చాలా దారుణంగా పడిపోయింది. 4% నుంచి 1.8 వరకు కూడా మనకి అగ్రికల్చర్ డ్రాప్ అయింది. దాన్ని ఏదన్నా పుషప్ చేసే విధంగా ఈ ఇంటర్మ్ బడ్జెట్ లో అట్లీస్ట్ ఎలక్షన్ ముందు కాబట్టి కాస్త ఊరటగా ఏదైనా రైతాంగానికి ఉపయోగపడేది ఏదైనా అవకాశం ఉన్నదేమో అనుకున్నాం, కానీ దాన్ని కూడా వాళ్ళు ఏం నోటిఫై చేయలేదు. రెగ్యులర్ గా వాళ్ళు ఏదైతే సబ్కా సాత్ సబ్కా వికాస్ అని ఏదైతే అన్నారో దాన్నే అదే స్లోగానే ముందుకు తీసుకెళ్తా వాళ్ళు అంటే ఊహించిన దానికన్నా ఇంకా నిరుత్సాహంగానే ఉన్నారు తప్ప మార్కెట్కి ఎటువంటి ఎఫెక్ట్ లేదండి. మార్కెట్ యాజ్ ఇట్ ఈస్ గా మామూలుగా కామన్ గా ఉంది. ఏ సెక్టార్ కి కూడా ఎఫెక్ట్ తగలేదు, నార్మల్ గా ఉంది మార్కెట్ అంతా కూడా. అయితే ఇంకో మాట అన్నారండి, మౌలిక వసతుల రంగానికి అంటే ఇన్ఫ్రాకి 11.11 lakh crores కేటాయింపులు చేస్తున్నాం. అదే మనం నిన్న అనుకున్నాం ఇన్ఫ్రా గురించిన ప్రస్తావన ఉంటుందని. అండ్ రెండో అంశం ఏంటంటే 30 కోట్ల మంది మహిళలకు ముద్రా రుణాలు అందించాం. అసలు ఇది అయిపోయిన దానికి సంబంధించి సరే, సామాన్యుడితో సంబంధం లేకుండా 517 ప్రాంతాలకు కొత్త విమాన సర్వీసులు. సామాన్యుడికి మధ్యతరగతి వాడి గురించి ప్రస్తావన సర్వీసులు ప్లస్ ఏంటంటే ఏదైతే రైల్వే ఏదైతే ఉందో అది వాళ్ళు తీసుకొస్తున్న వందే భారత్ మొత్తం అన్ని ట్రైన్లు కూడా ఆ ఫెసిలిటీ కల్పిస్తూ అంటే దాని అర్థం ఏంటి? అది కూడా దాన్ని కూడా బాగా కాస్ట్లీ చేసేస్తున్నారు కదా, ప్రయాణం అంత స్థాయికి తీసుకెళ్లే విధంగా ప్రైవేటైజ్ చేయబోతున్నాం. మోరర్ లెస్ ఫ్లైట్ టారిఫ్ కానీ రైల్వే టారిఫ్ కానీ ఇంచుమించు 100 రూపాయలు అటు ఇటుగా ఉంటుంది అని అన్యాపదేశంగా చెప్పారని మనం భావించాలి. అంతే, అంటే సామాన్యుడికి ప్రయాణం కూడా భారం చేసేస్తున్నారు కదా, దాన్ని కూడా ఎందుకు ఈ గవర్నమెంట్ పేదరిక అంటే పూర్ పీపుల్ అని అంటే తప్ప నోటిఫై చేస్తే వాళ్ళకి ఉపయోగపడే స్కీమ్ ఏది తీసుకొచ్చే విధంగా కనిపించట్లేదు. అది చాలా దారుణమైన విషయం. అంటే ఇంకో మాట అన్నారు సార్ ఆవిడ, 25 కోట్ల మందిని పేదరికం నుంచి విముక్తి కల్పించాం 25 కోట్ల మందిని అన్నారు. మరి ఏ 25 కోట్ల అర్థం కావట్లా. ఒకవేళ అదే జరిగితే 80 కోట్ల మందికి ఫ్రీ రేషన్ ఎలా ఇస్తున్నారనే దాని మీద అంతు చిక్కని ప్రశ్న అది. షీ వాస్ ట్రైంగ్ టు కనెక్ట్ టు అన్కనెక్టబుల్ థింగ్స్. 25 కోట్ల మంది పేదలకి మీరు పేదరికం నుంచి విముక్తి కల్పిస్తే ఇంకా 80 కోట్ల మంది పేదలకి రేషన్ ఎలా అందిస్తున్నారు? దీనికి ఆన్సర్ లేదు. అభివృద్ధి అన్నది ఏదో మనం ఆపితే కనిపించకుండా ఉండేది కాదు కదా. నిజంగా అంత అభివృద్ధి గ్రామీణ ప్రాంతాల్లో జరిగితే ఈ రోజున గ్రామీణ ప్రాంతాల్లో కొనుగోలు శక్తి లేకుండా ఏదైతే అగ్రికల్చర్ అంతా కూడా నిర్వీర్యం అయిపోయి ఆ సెక్టార్ లోనే ఉండాలా లేకపోతే వ్యవసాయం చేయాలా లేదా